ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. జూలై 26 నుండి ఆగస్టు 1 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. చంద్రుడు ధనస్సు, మకర, కుంభరాశుల్లో చంద్ర సంచారం, బుధుడు మిథున రాశిలో, రవి గురులు కర్కాటక రాశిలో, శుక్ర కేతువులు సింహరాశిలో, కుజుడు వృషభ రాశిలో, శని మీనరాశిలో, రాహువు కుంభరాశిలో. ఈ విధమైనటువంటి గ్రహముల యొక్క సంచారం ఉండడం వల్ల గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి ఆయా రాశుల వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఈ వారం ముఖ్యమైన పండుగలు ఏమిటి అంటే, మనకి 29వ తారీఖు వ్యాస పూర్ణిమ, వ్యాసుడు. గురు పౌర్ణిమ అంటారు. అసలు మనకి గురువులు ఎవరు అంటే ఆది శంకరాచార్యుల వారు మొట్టమొదటి గురువు. ఇంకా అంతకంటే మొట్టమొదటి గురువు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు తర్వాత ఆది శంకరాచార్యులు రెండో ఆయన. మూడో గురువు ఎవరు? వ్యాసుడు. ఈ ముగ్గురే మనకి గురువులు అట. మిగిలిన వాళ్ళంతా గొప్పవాళ్లే, కానీ గురుత్వం అనేది ఈ ముగ్గురికే ప్రతిపాదించబడినది. ఎందుచేత శ్రీకృష్ణ భగవానుడు ఆది గురువు, అందరికీ భగవద్గీత లాంటిదంతా ఆయన బోధించాడు. రెండోది ఆది శంకరాచార్యుల వారు అందరికీ అందించాడు ఇది. మూడోది వ్యాస భగవానుడు అష్టాదశ పురాణాల్లో ఈ యొక్క మొత్తం అంతా కూడా నిక్షిప్తం చేశాడు. అంచేత వ్యాస పూర్ణిమ అన్నారు దాన్ని. అదే గురు పూర్ణిమ అని ఆ గురువుని మనం నమస్కారం చేస్తే ఆ శ్రీకృష్ణ భగవానుడు త్రిలోకాధిపతి, సమస్తమైన భువనాన్ని కూడా ఆయన శరీరంలో ఇముడ్చుకుని ఈ లోకాన్ని విస్తరింపజేస్తూ లోకాన్ని సన్మార్గంలో నడిపించేటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడు. అటువంటి గురువుకి మనం నమస్కారం చేసుకుంటూ, అంచేతనే వ్యాసుడు గురించి మనం చెప్పుకున్న శ్లోకం కూడా ఈవేళ. అటువంటి వ్యాస భగవానుడికి నమస్కారము, ఆది శంకరాచార్యుల వారికి నమస్కారం తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి చంద్రుడు దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానాలు అంటే నవమ, దశమ, ఏకాదశ స్థానాల్లో చెప్పచ్చు. అయితే వార ప్రారంభంలో ప్రయాణాదులు ఉంటాయి, వార మధ్యలో కార్యజయం, ఆర్థిక లాభం, వారాంతం అన్నింటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. గత 4 వారాల కంటే ఈ మేషరాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఎందుచేత అంటే శుక్రుడు 5వ స్థానంలో ఉన్నాడు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. మీ క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. బుధుడు 3వ స్థాన సంచారం. ప్లానింగ్ విధానం సక్సెస్ఫుల్గా ఉంటుంది. కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, ఆ నిర్ణయాలు తప్పనిసరిగా మీరు అమలు చేస్తారు. దానికి అనుగుణంగానే మీ యొక్క విధి విధానాలు ఉంటాయి. తప్పనిసరిగా విజయం సాధించే దిశలో మీరు ప్రయాణం చేస్తారు. ఇక విద్యార్థులు అంటారా, గురుబలం తక్కువ ఉండడం చేతను పేమెంట్ షీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి కొద్దిగా పనులు ఆలస్యం అవుతాయి. వృత్తుల వారికి, వృత్తుల్లో కళారంగం వారికి, న్యాయవాదులకి, వైద్యులకి ఆర్థికపరమైన ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే లోహ యంత్ర వారికి సామాన్యంగాను, కమిషన్ సంబంధమైన వ్యాపారాదులు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. అలాగనే షేర్సు, ఎలక్ట్రానిక్సు, జనరల్, కిరాణా, మెడికల్, అపర, ధాన్య వారికి ప్రోత్సాహకరంగా ఉంది. ఐటీ రంగం, అలాగనే మీరు చిన్న చిన్న వృత్తులు చేసేవారు, అంటే సంచార వృత్తులు చేసేవారు, ఇన్సూరెన్స్ కంపెనీలు, కొన్ని విషయాలు అందరికీ కూడా
ఈ వారం గతం కంటే చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. అయితే మరి ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే ఏమిటి అంటే కొంత అసంతృప్తి, చికాకు, ఎవరు అనకపోయినా అన్నట్టు ఫీలింగు, ప్రతి పని కూడా 2-3 సార్లు మనం ప్లానింగ్ చేసుకోవడం, సక్సెస్ అవ్వలేదని అశాంతి కోల్పోవడం, చిన్న చిన్న అనారోగ్యాలు ఎక్కడి నుంచి ఎలా వస్తాయో తెలియదు, ఏ విధంగా మనకి తొలుగుతాయో తెలియదు. ఇటువంటి స్వల్పమైనటువంటి ఇబ్బందులు కూడా ఈ రాశి వారికి ఉన్నాయి. అంచేతనే మనం తప్పనిసరిగా ఓం శం శనైః చరాయ నమః, ఓం శం శనైః చరాయ నమః అనే శని మంత్రం చదువుకోండి. నవగ్రహ శ్లోకాల్లో శని శ్లోకం చదవండి. శనివారం నియమం పెట్టండి. దానాల్లో నువ్వులు దానం చేయండి. దేవాలయాల్లో దీపం పెట్టడానికి నూనె ఇవ్వండి. మీ జీవితం చాలా మంచి మార్పులతో ముందుకెడుతుంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి చంద్రుడు అష్టమ, నవమ, దశమ స్థానాల్లో సంచారం. ఈ వృషభ రాశి వారికి ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. తృతీయంలో ఉన్నాడు రవి భగవానుడు. క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి, ఆత్మస్థైర్యం ఉంటుంది. వార ప్రారంభంలో ఏదో స్వల్పమైన అనారోగ్య సమస్యలున్నా, వారం మధ్యలో ప్రయాణాదులున్నా, వారాంతం మీ గోల్ రీచ్ అయిపోతారు. అనుకున్నటువంటి పనులన్నీ కూడా తప్పనిసరిగా వారాంతం తప్పనిసరిగా సాధించగలుగుతారు. అయితే కొన్ని ప్రణాళికలు వేసుకుంటారు, ఇది ఇలా చేయాలనే ప్లానింగ్. ఆ ప్లానింగ్ అయితే తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది. విద్యార్థుల విషయం వచ్చేప్పటికీ వీళ్ళకి ఇంకా మనం ఏ విధమైనటువంటి మనం చేయగలమని కొన్ని ఆలోచనలు ఉంటాయి, చికాకులు ఉంటాయి. ఆ చికాకులు తప్పనిసరిగా విద్యార్థుల విషయంలో తగ్గుతాయి. ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా ఎదరికి వెళ్ళగలుగుతారు. రాజకీయ నాయకులు కట్టారా గౌరవ మర్యాదలు ఉంటాయి, విపరీతమైన వ్యయం ఖర్చు అయిపోతుంది. ఇక వృత్తుల వారి విషయానికి వచ్చినట్లయితే ఆర్థిక ప్రోత్సాహం, ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ వారాంతం కనపడుతున్నాయి. వార ప్రారంభంలో కూడా మీకు పని అయిపోతున్నట్టుంటుంది, ఏం అవ్వదు. మనం పెడతాం, మళ్ళీ వచ్చే వారం రండి అంటారు. ఏదో దానికి సంబంధం లేని విషయం చెప్తూ ఉంటారు. అంచేత కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు వారాంతంలో యోగించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంగా చూసినట్లయితే షేర్స్ వారికి, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, అదేవిధంగా లోహ యంత్ర వాహన వారికి చాలా అనుకూలంగా ఉన్నది. ఏదైనప్పటికీ కూడా ఈ రాశివారు పట్టుదలతో ముందుకు వెళ్ళాలి. కొన్ని ప్లానింగ్ విధానం అన్నది జాగ్రత్తగా చూసుకోవాలి. మోసపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎవరు మోసం చేస్తున్నారనే విషయాన్ని కూడా గ్రహించాలి. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో అమ్మవారిని ఆరాధించండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. మంగళవారం కాస్త పాలు పోయండి. మంచి ఫలితాలు ఉంటాయి. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి చంద్రుడు సప్తమ, అష్టమ, నవమ స్థానాల్లో సంచారం. బుధుడు ఆ వారి రాశిలోనే ఉన్నాడు. ద్వితీయంలో శుక్రుడు ఉన్నాడు, గురుళ్ళు ఉన్నారు. గురుడు, రవి అత్యద్భుతమైనటువంటి యోగం. కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు బాగుంటాయి. రవి ద్వితీయంలో ఉండడం వలన ఆత్మస్థైర్యం తగ్గుతుంది. రాశిలోనే బుధుడు ఉన్నాడు కాబట్టి క్యాలిక్యులేషన్స్ కాస్త అనుకూలంగా ఉంటాయి. ఇంకా మిగిలిన గ్రహాలు అంటారా, శని పెద్దగా అనుకూలంగా లేడు, రాహువు లేడు. మిగిలిన గ్రహాలన్నీ ఏమీ అనుకూలంగా లేవు, కానీ ఒక్క గురుడు మాత్రం అనుకూలంగా ఉండడం చేత కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు తప్పనిసరిగా మనం విజయం సాధిస్తాము. స్వల్పమైన సమస్యలు తగ్గుతాయి, ఆరోగ్యం మెరుగవుతుంది, ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి, సంతానపరమైనటువంటి విషయాలు కూడా ప్రోత్సాహకరంగా ఉంటాయి. పబ్లిక్ రిలేషన్స్ కూడా కాస్త అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో బాగుంటుంది. విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకు కూడా మంచి అభివృద్ధి అనేది కంపల్సరీ ఉంది.
చాలా కాలం నుండి ఉద్యోగ విషయం కానీ, వివాహాది విషయములు, ఓ గృహము, ఓ స్థలము, ప్లాటు కొనుక్కునే విషయాలు, కాస్త అభివృద్ధి అంటే రాబోయే ఆగస్టు నెల శ్రావణ మాసం అనుకూలంగా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్లుగా ప్రయత్నాలు ఇప్పటి నుంచే మీరు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఒక ముఖ్యమైన వ్యవహారం, ఒక ముఖ్యమైన వ్యక్తితో చర్చించేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఏదైనప్పటికీ వార ప్రారంభం చాలా అనుకూలంగా ఉన్నది. వార మధ్యలో ఆరోగ్య సూత్రాలను పాటించాలి. వారాంతం ప్రయాణాదులు ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి వృత్తుల పరంగా డెవలప్మెంట్స్ బాగున్నాయి. వ్యాపార పరంగా కూడా ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్సు, క్రయ విక్రయాదులు, ఫైనాన్స్ సంబంధించిన వ్యాపారాదులు, కమిషన్ సంబంధించిన వ్యాపారాదులు బాగున్నాయి. సంఖ్యల్లో 5, రంగుల్లో గ్రీన్. ఆరాధనలో సూర్య భగవాన్ ఆరాధించడం మంచిది. ఆదిత్య హృదయం రోజు చదువుకోండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి రాశిలోనే రవి, గురులు. మిగిలిన గ్రహాలన్నీ పెద్దగా అనుకూలంగా లేవు చెప్పాలంటే. లాభంలో ఒక కుజుడున్నాడు. సోదర వర్గ సంబంధమైన విషయాలు, ఆరోగ్య సంబంధమైనవి, ఆర్థిక పరిస్థితులు, క్రయ విక్రయాదులు కొన్ని అనుకూలమైన వాతావరణంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ మీరు రూపాయి ఖర్చు అవుతుందంటే రూపాయిన్నర ఖర్చు అవుతుంది. అంతేకాకుండా చిన్న చిన్న అవాంతరాలు, బంధువులు కాస్త వాళ్ళు వీళ్ళు అడ్డు పెడుతూ ఉంటారు ప్రతి పనికి. మీరు ఏదో చేయాలని అనుకుంటారు, చేయలేరు. చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి. అంటే కుటుంబార్థిక సంతానపరమైన విషయాలవని ఆర్థికపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా ఆధ్యాత్మికమైన విషయాలు ఉంటాయి. దేవాలయాలు, పుణ్యక్షేత్రాలను దర్శించడం, అటువంటి విషయాలన్నీ కూడా బాగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే వేళకి భోజనం, విందులు, వినోదాల్లో పాల్గొంటారు. చిన్న చిన్న విషయాలకు పట్టుదల పడతారు. అటువంటి పట్టుదల పట్టకండి. నిదానంతో ముందుకు వెళ్ళండి. మంచి అనుకూలత అనేది లభిస్తుంది. ఏదైనప్పటికీ కూడా గ్రహముల యొక్క బలం మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పుడు మనం ఎక్కువ శ్రమ పడవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఆధ్యాత్మికమైన చింతన, దైవ ప్రార్థన, ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయడం, మనకి తెలియని విషయాలు ఇతరులతో చర్చించడం, వారి యొక్క అనుభవాలు, వారి యొక్క ఆజ్ఞలు, వారు ఏ విధంగా అయితే మనకి సహాయ సహకారాలు అందించారో, ప్రోత్సహించారో, గైడెన్స్ ఇచ్చారో అది మనం పాటిస్తూ ముందుకు పెడితే మనం తప్పనిసరిగా విజయం అనేది మనకి లభిస్తుందట. చేత నిదానంగా ఉండండి, విజయాన్ని పొందండి. కంగారు పడకండి, టెన్షన్ పడకండి. నవగ్రహ ప్రదక్షిణ చెయ్యండి, నవగ్రహాల చుట్టూ తిరగండి, నవగ్రహ శ్లోకాలు చదువుకోండి. మీకు ఏ ధాన్యం వీలైతే ఆ ధాన్యం ఆ నవగ్రహ ప్రదక్షిణ చేసినప్పుడు ఆ నవగ్రహాల దగ్గర పెట్టి దండం పెట్టుకోండి. నెంబర్లో 2, రంగుల్లో తెలుపు వాడండి. అత్యద్భుతంగా ఉంటుంది. ఈ సింహరాశి వారికి విషయానికి వచ్చినట్లయితే కాస్త చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉంది. అంటే పంచమ, షష్ఠ, సప్తమ స్థానాల్లో చంద్ర సంచారం. వార ప్రారంభం సామాన్యంగా ఉన్న వారం మధ్యలో వారాంతంలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత అనేది లభిస్తుంది. కార్యజయం, ఆర్థిక లాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత, చిన్న చిన్న చికాకులన్నీ కూడా తగ్గుతాయి. అత్యద్భుతమైనటువంటి యోగంతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండండి. ఇంకా ఆర్థిక వ్యవహారాల విషయానికి వస్తే రూపాయి సంపాదిస్తే రూపాయిన్నర ఖర్చు అవుతుంది. నిలవలు అనేవి చాలా తక్కువ. ప్రతి పని కూడా 2-3 సార్లు తిరగవలసి వస్తుంది. మనకి సందేహం వస్తూ ఉంటుంది, ఈ పని ఇలా చేయాలా, అలా చేయాలా, అలా చేయాలా, ఇది చేయాలా. అంటే అవకాశాలు రావచ్చు. ఉద్యోగస్తులకి ఉద్యోగం మారే అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులకి ఏం చేయాలో తెలియని స్థితి.
వృత్తుల వారికి ఈ వృత్తిలో డెవలప్మెంట్స్ బాగుంటాయా, ఆ వృత్తిలో డెవలప్మెంట్స్ బాగుంటాయా? మనం ఏదో చేద్దాం అనుకుంటాం, చేద్దాం అనుకునేప్పటికి ఏమవుతుంది, ఇలా కాదు అలా చేస్తే బాగుంటుందేమో, ఎవరో కనపడతాడేమో ఇది కాదు అది అంటాడు. ఇలా తేల్చుకోలేనటువంటి స్థితులు కూడా వస్తూ ఉంటాయి. మరి అటువంటిప్పుడు ఏం చేయాలంటే వినాయకుడిని పూజించాలి. మరి రాశిలోనే కేతు ఉన్నాడు కదా, అంచేత కేతుగ్రహ ప్రీతి కోసం గోసేవ చేస్తూ వినాయకుడిని ఆరాధిస్తే ముందర మీకు క్లారిటీ అనేది వస్తుంది. తద్వారా మీరు తప్పనిసరిగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలుగుతారు. అంటే కాస్త ఆధ్యాత్మికమైన చింతన, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, ఆర్థికంగా పర్వాలేదు కానీ అనుకున్నంత రేంజ్ అయితే మాత్రం ఉండదు. కాబట్టి తప్పనిసరిగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. సంఖ్యల్లో 1, రంగుల్లో తెలుపు, ఆరాధనలో శని భగవానుడిని పూజించాలి. అష్టమ శని. ఓం శం శనై చరాయ నమః, ఓం శం శనై చరాయ నమః అని శని మంత్రం చదవండి. నవగ్రహాల్లో శని శ్లోకం చేయండి. శనివారం నియమం పాటించండి. దానాల్లో తిలదానం చేయండి. సంఖ్యల్లో 1 లేకపోతే 4 వాడండి. విజయం తప్పనిసరిగా మీరు పొందగలుగుతారు. ఆత్మస్థైర్యం కూడా మీకు బలంగా ఉంటుంది. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి కన్యా, తులా, వృశ్చికం, ధనస్సు అంటే 4వ స్థానంలో చంద్రుడు. 4, 5, 6 అన్నమాట. అంటే వార ప్రారంభం మీరు వివాదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. వారం మధ్యలో సామాన్యంగా ఉన్న వారాంతం అత్యద్భుతంగా ఉంటుంది. వారాంతం కోసం మనం వెయిట్ చేయాలి. అంటే కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి. మరి ఎవరికండి చాలా అత్యద్భుతమైన యోగాలు ఉన్నాయి. షష్టంలో రాహు యోగకారకుడు, లాభంలో గురుడు, లాభంలో రవి, వీళ్ళు శుక్రుడు కూడా యోగకారకుడే. ఇలా దశమంలో రవి, ఆ దశమంలో బుధుడు, ఆయన యోగకారకుడే. ఇలా అనుకున్నట్లుగా గ్రహములన్నీ కూడా మీకు అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడు చంద్రుడు, రవి పెద్దగా అనుకూలంగా లేరు. ఎందుకంటే రవి లాభంలో పెద్ద యోగాన్ని ఇవ్వడు. రెండో విషయం ఏంటి అంటే మీకు రవి, చంద్రుడు కూడా అంతే, చతుర్థ, పంచమ, షష్ఠ స్థానాల్లో సంచారం. కాబట్టి మీకు ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా వారాంతం యోగించే అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ ఈ రాశి వారికి కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాల్లో అనుకూలమైన మార్పులు క్రమేపీ తప్పనిసరిగా వస్తాయి. ఒక ముఖ్యమైన వ్యవహారం లాభించే అవకాశం కలదు. వారాంతం ముఖ్యులతో చర్చిస్తారు. ఆర్థిక ప్రయోజనాలు కలిగించేటువంటి ముఖ్యమైన వ్యవహారం. మీరు చిన్న చిన్న సమస్యలు అనేవి తప్పనిసరిగా తగ్గుతాయి. శత్రు బాధలు మిమ్మల్ని పొంచి ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టాలని అటువంటి వాళ్ళ దృష్టిలో పెట్టుకుని మీరు నడుస్తారు. ఆ శత్రు బాధలు తగ్గుతాయి. విద్యార్థులకు మంచి అవకాశాలు, రాజకీయ నాయకులకు కూడా అవకాశాలు, వృత్తుల వారికి ఆర్థికపరమైన డెవలప్మెంట్స్, వ్యాపారస్తులకు కూడా ఆర్థిక ప్రోత్సాహం తప్పనిసరిగా లభిస్తుంది. సంఖ్యల్లో 5, రంగుల్లో గ్రీన్. ఆరాధనలో వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించండి, ఆంజనేయ స్వామిని ఆరాధించండి, తులసి మాలలు వెయ్యండి. తప్పనిసరిగా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. ఈ తులారాశి వారి విషయానికి వచ్చినట్లయితే తులారాశి వారికి 6వ స్థానంలో శని, మరి 10వ స్థానంలో రవి. ఆత్మస్థైర్యం, ధైర్యం, మానసికమైన ప్రశాంత వాతావరణం బాగుంటుంది. వార ప్రారంభంలో విందులు వినోదాల్లో పాల్గొంటారు. వారం మధ్యలో సహచరులతో వివాదాలకి దూరంగా ఉండాలి. వారాంతం కార్యజయం పొందగలుగుతారు. అంటే ఈ రాశి వారికి శని భగవానుడి యొక్క అనుకూలత, రవి భగవానుడి అనుకూలం బాగానే ఉంది. చంద్రుడు కూడా పర్వాలేదు. మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నప్పటికీ రాశ్యాధిపతి మళ్ళా మన దగ్గరికి వచ్చేవాడికి లాభస్థితిలో ఉన్నాడు.
ఆ శుక్రుడు లాభస్థితిలో ఉండడం వల్ల విందులు వినోదాల్లో పాల్గొంటారు. అనుకున్నటువంటి కార్యక్రమాలంతా కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. బంధుమిత్రుల యొక్క కలయిక, అలంకార ప్రాప్తి, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత, ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా తప్పనిసరిగా మీకు లభిస్తాయి. విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకి పర్వాలేదు. వృత్తుల వారికి అంతంత మాత్రంగా ఉన్న ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ సర్దుబాట్లు వారాంతం బాగానే ఉంటాయి. వ్యాపారాత్మకంగా కూడా చూసినా వారాంతం ఆర్థిక ప్రోత్సాహం తప్పనిసరిగా వ్యాపారస్తులకు కూడా లభిస్తుంది. అంటే మొత్తం మీద ఈ తులారాశి వారికి వార ప్రారంభం వారాంతం అనుకూలంగా ఉన్నది. ఈ వారం మధ్యలో వివాదాలకి దూరంగా ఉండండి అని సూచిస్తోంది. ఒక ముఖ్యమైన వ్యవహారంలో మిమ్మల్ని కేకేస్తారు, చర్చిస్తారు. అంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. ఎక్కువగా మీరు తెలుపు, గ్రీన్, లైట్ బ్లూ కలర్స్ ఎక్కువగా వాడుతూ ఉండండి. సంఖ్యల్లో కూడా 5, 6, 8 సంఖ్యలు ఎక్కువగా వాడండి. ఆరాధనలో కూడా ఆంజనేయ స్వామిని వదలకండి, అమ్మవారిని వదలకండి. శుక్రుడి యొక్క ప్రీతి, రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, విశేషమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి భాగ్యస్థానంలో గురుడు, అంటే కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. విద్యార్థులకి మంచి అవకాశాలు, రాజకీయ నాయకులకు ఆహ్వానాలు అందుకుంటారు. స్వతంత్ర వృత్తి వారు, న్యాయవాదులు, వైద్యులు, కళారంగ వారు, చేతి వృత్తి పనుల వారు, వృత్తుల వారికి ఆయా వృత్తుల్లో డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి. వ్యాపారాత్మకమైన విషయాల్లో కూడా ఆర్థిక లావాదేవీలు అనుకూలంగానే ఉన్నాయి. ఈ వృశ్చిక రాశి వారికి భవిష్యత్తులో వివాహాది ప్రయత్నాలు, గృహ నిర్మాణాది ప్రయత్నాలు, వాటి కోసం ఇప్పటి నుంచే వాటి ప్రయత్నాలు ప్రారంభం చేయడం, ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారం కూడా తప్పనిసరిగా వీరికి లాభిస్తుంది. కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా వీరికి లభిస్తాయి. అలాగనే మన విద్యార్థులకి విదేశీయాన ప్రయత్నాలు, అంటే ఉన్నత విద్య కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా విద్యార్థులకి యోగించే అవకాశాలు ఉన్నాయి. అయితే మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా మరి సప్తమంలో ఉన్నాడు కుజుడు, అష్టమంలో బుధుడు, నవమంలో ఏమో రవి, దశమంలో శుక్రుడు ఉన్నాడు. విందులు వినోదాల్లో పాల్గొంటారు, పర్వాలేదు, బాగానే ఉంటుంది. అయితే మనకి వారాంతం వివాదాలకి దూరంగా ఉండాలి. వారం మధ్యలో ముఖ్యమైన వ్యవహారంలో కలుసుకుంటారు, ముఖ్యులు కూడా కలుసుకుంటారు, మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారు. అనుకూలమైనటువంటి వాతావరణం అన్నది వృశ్చిక రాశి వారికి గతం కంటే అనుకూలంగా ఉంటుంది. ఈ వారం అంటారా కొంత అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా వారం మధ్యలో కూడా మంచి చక్కని ప్రోత్సాహం అయితే లభిస్తుంది. చికాకులు తగ్గుతాయి, క్రమేపీ అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఒక్కసారి మన అప్పుల బాధలు తీరవు, మన సమస్యలన్నీ తీరవు. క్రమేపీ అనుకూలమైన వాతావరణంలోకి మాత్రం మీరు వెడుతున్నారు. భవిష్యత్తు బాగుంటుందనేటువంటి విషయాన్ని గ్రహించండి. సంఖ్యల్లో 9 వాడండి. ఎక్కువగా రంగులు మీరు వాడేటప్పుడు గ్రీన్, లైట్ బ్లూ, అలాగే రెడ్ కలర్స్ ఇటువంటివి వాడచ్చు. ఆరాధన దగ్గరికి వచ్చేటప్పటికి సూర్య భగవానుడిని మీరు పూజించండి. ఆదిత్య హృదయం రోజు చదువుకోండి. సూర్య భగవానుడికి నమస్కారాలు చేస్తూ ఉండండి. మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉన్నది. చంద్రుడు జన్మ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో చంద్ర సంచారం. ఆత్మస్థైర్యం, మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. మిగిలిన ఏమి పెద్దగా అనుకూలంగా లేవు. వార ప్రారంభంలో సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారాంతం కాస్త అనుకూలంగానే ఉంది.
మీరు సామాన్యమైన పనులు చేయడానికి మాత్రమే అనుకూలంగా ఉన్నది, విశేషమైన పనులకైతే కష్టం. ఈ ధనురాశి వారికి గురుబలం లేదు, గురుడు అష్టమంలో ఉన్నాడు. శని బలమా? అర్ధాష్టమ శని, శని బలం లేదు. రాహు బలమా? లేదు, రాహు తృతీయంలో ఉన్నాడు, పెద్దగా యోగించే అవకాశాలు తక్కువ. ఏదైనప్పటికీ కూడా మిగిలినటువంటి గ్రహాల్లో చూస్తే కొంతవరకు మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి ప్రణాళికలు ఉండవు. ఆ సమయానికి ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు, మన పని పూర్తవుతుంది తప్ప ఉండదు. చికాగ్గా, అసంతృప్తిగా, ప్రతి పని కూడా చాలా నెట్టుకొస్తున్నట్లుగా, శ్రమగా, ఎవరు అనకపోయినా అన్నట్లుగా, ఏదో ప్రాబ్లమ్స్ లేకపోయినా ప్రాబ్లమ్స్ ఉన్నట్టు ఫీలింగు, ఇటువంటి చికాకులన్నీ ఉంటాయి. అంటే సంతృప్తికరమైన జీవనం ఉండడం కష్టంగా ఉంటుంది. పనులు అవ్వలేదా అంటే అవుతాయి, ఏదో అవుతాయి అంతే, సంతృప్తికరంగా అవ్వవు. ఈ విధమైనటువంటి పరిస్థితి ఈ యొక్క ధనుర్రాశి వారికి ఉంటుంది. అటువంటిప్పుడు నిదానంగా ఉండాలి, మనం కంగారు పడిపోకూడదు. అయ్యో గ్రహాలు బాగోలేదంటే పాజిటివ్గా ఆలోచించాలి, నెగిటివ్గా ఆలోచించకూడదు. అంటే మనం ఎందుకు చేయలేము, ఇలా అయితే పని అవ్వలేదు, అలా అయితే పని అవుతుందేమో అనే విధంగా మనం ప్రయత్నాలని మార్చుకోవాలి. అంటే మన యొక్క గ్రహాల యొక్క వ్యతిరేకత ఉన్నప్పుడు మన దశ దిశ అంటారే, మనం ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి ప్రయత్నం చేయాలి. విద్యార్థులు చాలా కష్టపడాలి. రాజకీయ నాయకులకి సామాన్యంగా ఉంది, వృత్తుల వారికి కూడా యావరేజ్గా ఉంది. వ్యాపారపరమైనటువంటి నూతన వ్యాపారాదులు చేయకూడదు. సంఖ్యల్లో 3, రంగుల్లో తెలుపు, ఆరాధనలో నవగ్రహ ప్రదక్షిణ ప్రతిరోజు చెయ్యండి. శివాలయానికి వెళ్ళండి, శివ దర్శనం చేయండి. అవకాశం ఉన్నప్పుడు గురువారం నాడు స్వీట్ పదార్థాలని పంచిపెట్టండి. లేదా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి ఒక బెల్లం మొక్క రావి చెట్టు దగ్గర వదిలిపెడితే చీమలు ఆహారంగా తింటాయి. మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి. మకర రాశి. ఈ మకర రాశి వారికి తిరుగులేని విజయం అన్నట్టుంది. అంటే చంద్రుడు వ్యయ, జన్మ, ద్వితీయ స్థానాల్లో సంచారమైన వారపు మధ్యలో అన్నింటా విజయం సాధిస్తారు. ఆత్మస్థైర్యం ఉంటుంది, క్యాలిక్యులేషన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఇప్పుడు విద్యార్థులు సీటు వస్తుందా రాదా అనుకుంటాం, వచ్చేస్తుంది. రాజకీయ నాయకులకి ఏదో పదవి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే వృత్తుల వారికి కూడా కాస్త ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ పర్వాలేదు. వ్యాపారాత్మకంగా కూడా కాస్త అనుకూలంగా ఉంటుంది. ఇదివరకు మనం ఎక్కడికి వెడితే అక్కడికి వ్యతిరేకతగా ఉండేది, కాస్త అనుకూలంగా ఉంటుంది. అంటే ఈ వారం ఇప్పుడే ఈ వారంలోనే అవుతాయని అనుకోకండి. అంటే మీ గ్రహాల యొక్క బలహాలు అనుకూలంగా ఉండడం వల్ల ఈ వారం ఎలా ఉంటుందో చెప్పేసాం. వారం మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వార ప్రారంభంలో అకాల భోజనము, శ్రమ, వారాంతం కాస్త పనులు ఆలస్యం అవుతాయి. ఇది కామన్. మనకి మిగిలిన గ్రహాల యొక్క పొజిషన్ బట్టి మనకి వివాహాది శుభ ప్రయత్నాలు అవుతాయి. వాటి ప్రయత్నాలు ఇప్పుడు చేయాలి. గృహ నిర్మాణాది ప్రయత్నాలు, డెవలప్మెంట్స్, చిన్న చిన్న అవాంతరాలు తగ్గుతాయి. ఇదివరకు మనకు అవకాశాలు ఉండేవి కాదు, ఇప్పుడు అవకాశాలు వస్తాయి. ఇదివరకు మనకి కొన్ని ప్రయత్నాలు చేద్దామన్న సక్సెస్ఫుల్గా అయ్యేది కాదు, ఇప్పుడు అవుతాయి. సంబంధాలు ఉన్నాయి, ఇదివరకు రావు, ఇప్పుడు ఫాస్ట్గా వస్తాయి. ఇప్పుడు గృహ నిర్మాణాది విషయాలు గౌగ 10 ఇళ్ళు చూడడం అవుతుంది. ఇలా అనుకోకుండా కొన్ని విషయాల్లో మనకి ముందంజలో వెళ్ళేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండడం ద్వారా, ఈ వారం అనుకూలంగా ఉండడం ద్వారా విందులు వినోదాల్లో పాల్గొంటారు. కాస్త మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. గతంలో ఉన్నటువంటి సమస్యలు తగ్గుతాయి, శత్రు బాధలు తగ్గుతాయి. భార్య కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు తగ్గుతాయి. సోదరులతో కూడా వివాదాలు తగ్గేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాస్త అనుకూలమైన వాతావరణంతో విజయంతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఎంతటి కార్యక్రమాన్నైనా పూర్తి చేయగలుగుతారు. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్. ఆరాధనలో మనం ఏం చేస్తే బాగుంటుందంటే, మనకి పంచమంలో ఉన్నాడు కుజుడు, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. శత్రు బాధలు కొన్ని తగ్గుతాయి, ఆర్థిక డెవలప్మెంట్స్ బాగుంటాయి, కొన్ని అన్ని విధాలు కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కుంభరాశి.
ఈ కుంభరాశి వారికి చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు. ఏ విధంగాను అంటే కుంభరాశి వారికి లాభ వ్యయ జన్మస్థానాల్లో చంద్ర సంచారం, వార ప్రారంభం అనుకున్న పనులు అవుతాయి. వార మధ్యలో అకాల భోజనము, శ్రమ, వారాంతం, కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు కాస్త అనుకూలమైన మార్పులు వస్తాయి. ప్రతి పని యందు కూడా శ్రద్ధ పెరుగుతుంది, ఆలోచన పెరుగుతుంది, నూతనమైన ప్రయత్నాలు లాభిస్తాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. శ్రమ ఉంటుంది, చికాకు, అసంతృప్తి ఉంటుంది. ప్రతి పని మనం ఎలా చెయ్యాలి అనేటువంటి విషయం కూడా ఉంటుంది. ఉన్నప్పటికీ తప్పనిసరిగా ఆత్మస్థైర్యం ద్వారా ఈ వారం గత 4 వారాల కంటే అనుకూలంగా ఉండడం ద్వారా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ బాగుంటాయి. ఆర్థిక ప్రయోజనాలు కూడా కనబడుతున్నాయి. సమస్యలు తగ్గుముఖం పడతాయి. దూరం నుండి ముఖ్యమైన వ్యక్తులు మీకు వస్తారు, సహాయ సహకారాలు అందిస్తారు. మనం ఉద్యోగపరంగా విషయంలో వ్రాత పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు వృత్తుల వారు కూడా కొన్ని రకాలైనటువంటి విషయాలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వ్యాపారాత్మకంగా కూడా వార ప్రారంభం ఓలా ఉన్నా మీకు వారం మధ్యలో కూడా కాస్త చికాకులు తగ్గిన వారాంతం చాలా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం మీద ఈ కుంభరాశి వారికి గతం కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో ఎక్కువగా 8 వాడుతూ ఉండండి. రంగుల్లో లైట్ బ్లూ కలర్, గ్రీన్, తెలుపు వాడండి. సంఖ్యల్లో 5, 6, 8 వాడుతూ ఉండండి. సంఖ్యలు ఈ కలర్స్ ఇవి వాడండి. జమ్మి చెట్టు దొరికితే ప్రదర్శనలు చేయండి. శనివార నియమం పెట్టుకోండి. దగ్గరగా ఉన్న చీమలకి పంచదార వేయండి. మనకి శని భగవానుడి యొక్క వాహనం కాకి, వాయుసం. దానికి బెల్లం ముక్క పెట్టడమో, ఆహారం పెట్టడమో, ఇంత అన్నం ముద్ద పెట్టడమో, ఏం టిఫిన్ అయినా ఉంటే అది పెడుతూ ఉండడమో, ఇలా కాకికి మీరు ఆహారం కనుక పెడుతూ ఉన్నట్లయితే కొంత మీ దోషం తగ్గి అనుకూలమైన వాతావరణం మీకు ఏర్పడుతుంది. ఈ మీనరాశి వారికి అత్యద్భుతమైనటువంటి యోగం. గురుడు మారాడు. పంచమంలో గురుడు, పంచమంలో రాహు, శుక్రుడు షష్టంలో. మరి అనుకూలమైనటువంటి వాతావరణం మీకు కనబడుతోంది. అంటే కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆర్థికపరమైన సర్దుబాట్లు బాగుంటాయి. ప్రతి పని కూడా శ్రద్ధగా ముందుకు వెళ్ళగలుగుతారు. నిదానంతో ఉంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. శ్రమ, చికాకు, అసంతృప్తి ఇలా ఉన్నప్పటికీ ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి ప్రోత్సాహం అన్నది లభిస్తుంది. దూరం నుండి మీకు శుభవార్తలు కూడా అందుతాయి. కుటుంబ విషయాల్లో కొన్ని తగాదాలు తగ్గుతాయి. ఆర్థికపరమైన లావాదేవీలు అనుకూలిస్తాయి. ఒక ముఖ్యమైన వ్యవహారం లాభిస్తుంది. స్థిరాస్తిపరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితులు అనుకూలంగా మారతాయి. చాలా కాలం నుండి నిరీక్షించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం మీకు మనస్సుకు ఆనందాన్ని కలగజేస్తుంది. ఒత్తిళ్ళున్న చిన్న చిన్న సమస్యలున్న పక్కన పెడతారు. చంద్రబలం అనుకూలంగా ఉండడం ద్వారా వార ప్రారంభం కంటే వారం మధ్యలో వారాంతంలో కూడా విజయం సాధించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది వ్యక్తులు ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు, ఎవరు ఎటువంటి వారు అనేటువంటి విషయాన్ని కూడా మీరు క్యాలిక్యులేషన్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి తగ్గట్లుగా మీ యొక్క ప్రవర్తన ముందుకు పెడతారు. అంటే వీళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయంటే వాళ్ళ అవసరమైతే వాళ్ళని పక్కన పెట్టి ఎవరితో ప్రయోజనం ఉందో వారితో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే గతం కంటే మీలో ఒక మంచి మార్పులు, మంచి ఆలోచన, మంచి ప్రవర్తన, మంచి ప్రణాళికలు అనేటువంటి వాటిని ముందు వేసుకుని ముందు ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. సంఖ్యల్లో 3,
రంగుల్లో గోల్డ్ కలర్. మరి ఆరాధనలో ఏం చేస్తే బాగుంటుందంటే శనివారం నియమం, శని భగవానుడిని పూజించడం, ఓం శం శనై చరాయ నమః శని మంత్రం చేయడం, శనివారం నియమం చేయడం, అలాగే కాకులకి ఆహారం పెట్టడం, చేవలకు పంచదార పెట్టడం, జమ్మి చెట్టు ఉంటే ప్రదర్శనాలు చేయడం, ఇటువంటివన్నీ కూడా చేయడం ద్వారా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. స్వస్తి. అయితే మా యూట్యూబ్ ఛానల్ పుల్లెల సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది, దాన్ని చూడండి. దాంట్లో భాగవతం పెడుతున్నాం, అనేక రకాల ఇటువంటి వీడియోస్ అన్నీ కూడా మేము పెడుతున్నాం. అంటే భాగవతంతో పాటు వార ఫలాలు, మాస ఫలాలు, షార్ట్సు, ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా వాటిని మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి. భాగవతం మీరు వినండి, అందరి చేత వినిపించండి, తరించండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. మళ్ళా వచ్చే వారం కలుసుకుందాం.